ఇటు నేషనల్ పాలిటిక్స్ లోకి జనసేన వెళ్లబోతోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. జాతీయ పార్టీగా ఎదుగుతోంది జనసేన. కేరళ, తమిళనాడులో పార్టీ విస్తరణకు జనసేన ఏర్పాట్లు చేస్తోంది. త్రివేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో జనసేనలో చేరారు ఇతర పార్టీలకు చెందిన ఏకంగా 200 మంది మలయాళీలు. జనసేన పార్టీ ఎక్కడున్నా సిద్ధాంతం ఒక్కటే అంటున్నారు పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో జనసేన విస్తరణకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది ఆ పార్టీ. ఇప్పటికే కేరళలో చురుగ్గా సాగుతోంది పార్టీ విస్తరణ. తమిళనాడులో జెండా పాతే యోచనలో ఉంది జనసేన. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పవన్ కళ్యాణ్కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నప్పుడు చెన్నైలోనే ఎక్కువ కాలం ఉన్నారు పవన్ కళ్యాణ్. తమిళనాడులో పవన్కు విస్తృత పరిచయాలున్నాయి. వాటిని రాజకీయంగా మలుచుకునే అవకాశం కూడా ఉంది. ఇటు సౌత్ ఇండియాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది జనసేన. సౌత్ ఇండియా పూర్తయ్యాక అప్పుడు దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే ప్లాన్ చేస్తూ ఉన్నారు జనసేన అని పవన్ కళ్యాణ్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు జనసేన ముందుగా సౌత్లో విస్తరించాలనుకుంటోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఏకంగా 100% స్ట్రైక్ రేట్తో అక్కడ అధికారంలో ఉంది. అండ్ అధికారంలో కీలకమైన కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. ఇటు తెలంగాణలో కూడా యాక్టివ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు కేరళ, చెన్నైతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా, ఇన్ఫ్యాక్ట్ రేపు మాపో బెంగళూరులో కూడా, కర్ణాటకలో కూడా విస్తరించే ఆలోచనకు శ్రీకారం చుట్టబోతుందని అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. జనసేన వ్యూహం ఏంటి? మీరు చూడొచ్చు కేరళకు సంబంధించి జనసేన రిలీజ్ చేసిన ఆ ప్రెస్ నోట్ని. ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి వ్యూహాన్ని జనసేన సిద్ధం చేసుకుంటోంది, ఎటువంటి వ్యూహంతో వెళ్తోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? అంటే ఇటు సౌత్ ఇండియా మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నట్టుగా భావించవచ్చా ఇప్పుడు? సత్యన్న, బేసిక్ గా జనసేన కొంత స్ట్రాటజీ మారుస్తోంది. బేసిక్ గా మనం కానీ చూసుకుంటే వరుసగా ఈ మధ్య జరుగుతున్న యాక్టివేషన్ పార్ట్ లో నాగబాబుని ముందు పెట్టి చాలా వ్యవహారాలు అయితే నడిపే ప్రయత్నం జనసేన నేత పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. జాతీయ పార్టీగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వాళ్ళ స్టెప్స్ చూస్తుంటే అర్థమవుతుంది మనకి. ఈరోజు త్రివేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో జనసేనలో పార్టీలో ఇతర పార్టీలకు సంబంధించిన 200 మంది మలయాళీ అభిమానులు అక్కడ ఆ పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, జనసేన పార్టీ సిద్ధాంతం ఎక్కడున్నా ఒక్కటే అనే వ్యవహారాన్ని వాళ్ళు క్లియర్ గా చెప్పబోతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెప్తున్నారు అనేది ఎమ్మెల్సీ నాగబాబు కూడా చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో జనసేన విస్తరణ చేయాలనే వ్యూహాలతోనే ముందుకు వెళ్తుంది అనేది జనసేనకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికే కేరళలో చురుగ్గా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు సాగుతున్నాయి. త్రివేంద్రంలో నాగబాబు ఈరోజు పార్టీ వ్యవహారాలను కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే తమిళనాడులో కూడా అయితే ఇటీవల కాలంలో తమిళనాడులో టీవీకి పొత్తుంటుందా లేదు, తమిళనాడులో కొన్ని పార్టీలకు మద్దతు ఇవ్వబోతున్నారనే దాని మీద జనసేన ఖండించింది. మేము తమిళనాడుకి మాకు అక్కడ ఎటువంటి పార్టీతో మాకేం సంబంధాలు లేవు, మేమేమి టీవీకి ఎక్కువ సపోర్ట్ చేయట్లేదని కూడా చెప్పిన పరిస్థితుల్లో. కానీ ఈ రోజు కేరళకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే తమిళనాడుకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఇప్పటికే కేరళలో అడుగు పెట్టారు. తమిళనాడులో జెండా పాస్ యోచనలో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు అనేది కొంత వస్తోంది. అయితే ఇప్పుడు కర్ణాటకలో మనం కానీ చూసుకుంటే కర్ణాటకలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉంటారు. ఒకవేళ కేరళలో స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా కర్ణాటక కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తమిళనాడులో కూడా స్టార్ట్ అవుతాయి. తమిళనాడులో ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా కాలంగా అక్కడే ఉన్నారు, ఆయనకి సినిమా పరిచయాలు ఉన్నాయి, తమిళనాడులో చాలా మంది సంబంధాలు ఉన్నాయి, తమిళ్ చాలా బాగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆయన తమిళనాడుకి సంబంధించిన చాలా మీడియాతో కూడా ఆయన ఇంటర్వ్యూలు కూడా తమిళ్లోనే ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి వీటిని రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తారు. ఒకవైపు బీజేపీ బ్యాక్ ఎండ్ ఉంది కాబట్టి బీజేపీతో ఇప్పుడు కూటమితో పొత్తున్నారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ పార్టీ పెట్టి బీజేపీకి మద్దతుగా నిలిచి పార్టీని విస్తరించే ప్లాన్ కూడా చేస్తున్నారనేది కొంత సమాచారం. సౌత్ ఇండియా పూర్తి అయిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తారనేది చూడాలి. అయితే కాకపోతే ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అవుతారు? కేరళలో ఒక 200 మంది పార్టీలో చేరినంత మాత్రాన
జనసేన పార్టీకి అక్కడేదో రేపు ఎలక్షన్లు పోటీ చేస్తారా లేకపోతే అప్పుడే సీట్లు పెడతారా అనే ఉద్దేశం కాదు. తమిళనాడులో కూడా వాళ్ళేమి కాకపోతే తమిళనాడులో పరిచయాలు ఉన్నాయి, ఫ్యాన్స్ ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు గెలవగానే మేము సెంట్రల్ పార్టీ కావచ్చు రిక్షామని టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది, తీరా ఇక్కడ పదవి కూడా పోయింది, పులుసుతో కూడా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. తిరగా బీఆర్ఎస్ ని కాస్త వాళ్ళు టీఆర్ఎస్ గా తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చెప్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీ కూడా ఉంటుందా లేదా, దాన్ని మళ్ళీ కవిత తీసుకెళ్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఇటువంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. కాకపోతే దీన్ని ఇప్పుడే సౌత్ ఇండియా వైజ్ గా పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించారా లేకపోతే జాతీయ పార్టీగా ఉద్ధరిస్తుందా అనేది చూడాలి. ఇప్పుడు బేసిక్ గా పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కాకపోతే ఒక మంత్రి స్థాయి అంతేగాని దాంట్లో వేరే ఒక ఎలివేషన్ ఇచ్చారు తప్పితే పూర్తి స్థాయిగా ఆయనకి 21 సీట్లతో గెలిచారు. స్ట్రైక్ రేట్ మాత్రం బానే ఉంది. బట్ పార్టీ వ్యవహారాలు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు పూర్తి స్థాయిలో ఏపీలో పగ్గాలు చేపట్టడం లేదు. ఇప్పుడు కూటమిలాగానే ఇదే పార్టీని స్థాపించి ఆయా రాష్ట్రాల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని పోయే ప్రయత్నం, అట్లాంటి వ్యూహంలో భాగం తప్పితే ఇది సొంతంగా ఎదిగే ప్రయత్నం ఉండకపోవచ్చు అనేది కూడా జనసేనలో కొన్ని వర్గాలు చెప్తున్నా అన్నమాట. కానీ బట్ ఏదేమైనా ఈ ఓవరాల్ విషయంలో కొంత యాక్టివ్ గానే ముందుకి వెళ్తున్నట్టుగా మనకి కనబడుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు జనసేన ఏం చేయబోతోంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో జాతీయ పార్టీగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది జనసేన. కేరళ, తమిళనాడులో పార్టీ విస్తరణకు జనసేన ఏర్పాట్లు చేసుకుంటోంది. త్రివేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో జనసేనలో చేరారు ఇతర పార్టీలకు చెందిన 200 మంది మలయాళీలు. జనసేన పార్టీ ఎక్కడున్నా సిద్ధాంతం ఒక్కటే అంటున్నారు పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో జనసేన విస్తరణ వ్యూహాలు ఉంటాయంటున్నారు. ఇప్పటికే కేరళలో చురుగ్గా సాగుతోంది పార్టీ విస్తరణ కార్యక్రమాలు. ఇక తమిళనాడులో జెండా పాతే యోచనలో ఉంది జనసేన. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పవన్ కళ్యాణ్కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నప్పుడు చెన్నైలోనే ఎక్కువ కాలం ఉన్నారు పవన్ కళ్యాణ్. తమిళనాడులో పవన్కు విస్తృత పరిచయాలు కూడా ఉన్నాయి. వాటిని రాజకీయంగా మలుచుకునే అవకాశం కూడా ఉంది. సౌత్ ఇండియా పూర్తయ్యాక దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే ప్లాన్లో ఉంది జనసేన. తమిళనాడు, కర్ణాటకలో పవన్ కళ్యాణ్కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నప్పుడు చెన్నైలోనే ఎక్కువ కాలం ఉన్నారు పవన్ కళ్యాణ్. తమిళనాడులో పవన్కు విస్తృత పరిచయాలు ఉన్నాయి. వాటిని రాజకీయంగా మలుచుకునే అవకాశం కూడా ఉంది. ఇటు సౌత్ ఇండియాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది జనసేన. సౌత్ ఇండియా